హాయ్ వ్యూయర్స్, నా ఛానల్ జీడిఆర్ ఐటీ టెక్ క్రియేషన్స్కి మళ్ళీ మరొకసారి మీకు స్వాగతం. ఈరోజు మనం ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ గురించి తెలుసుకుందాం. ఫంక్షన్ అంటే ఏమిటి? ఒక టాస్క్ని పర్ఫామ్ చేయడానికి గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ రూపంలో రాస్తాం. ఆ రాసే విధానాన్నే ఫంక్షన్ అంటాం. ఫంక్షన్స్ అనేటివి ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా రెండు రకాలుగా ఉంటాయి. మొదటిది బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అంటాం, రెండవది యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటాం. బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అంటే మనకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సాఫ్ట్వేర్ ద్వారా డెవలపర్స్ చేసి పెట్టి ఉంటారు. ఆ చేసిన ఫంక్షన్ని మనము యాజ్ ఇట్ ఈస్గా మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో యూజ్ చేసుకుంటాం. అలాంటి ఫంక్షన్స్ని బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అంటాం. యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటే ఎవరైతే ప్రోగ్రామర్ రాస్తుంటారో ఆ ప్రోగ్రాంలో ఆ ప్రోగ్రామ్ యొక్క ఎయిమ్ని బట్టి ఆ ఫంక్షన్ని ఎక్కడ రాయాలి, ఏ విధంగా రాయాలి, టాస్క్ ఏంటి అనే దాని మీద ఆధారపడి ఆ ప్రోగ్రామరు ఫంక్షన్ని డిఫైన్ చేస్తాడు. అటువంటి ఫంక్షన్స్ని యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటారు. ఈరోజు మనం ప్రధానంగా యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ మీదే మన క్లాస్ ఉంటుంది. యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ని మనము ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో స్టేట్మెంట్ రూపంలో రాయాలి అంటే ఈ స్క్రీన్ పైన నేను రాసిన విధంగా మీరు సింటాక్స్ని ఫాలో కావాల్సి ఉంటుంది. ఇలా చూడండి, ఈ ఫంక్షన్ని క్రియేట్ చేయడానికి లేదా డిఫైన్ చేయడానికి యూజ్ చేసే సింటాక్స్ ఫంక్షన్ నేమ్. ఇది యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ నేమ్. ప్రోగ్రామర్ ఎవరైతే ప్రోగ్రామ్ని డెవలప్ చేస్తుంటారో వాళ్ళు వారికి నచ్చిన పేరుని ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. ఇది అసైన్మెంట్ ఆపరేటర్. ఫంక్షన్ అనేది మీరు కీవర్డ్ కింద చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ మనం రాయాలి. దీన్ని ఆర్గ్యుమెంట్స్ అంటారు లేదా పారామీటర్స్ అంటారు. ప్రోగ్రామ్ మీద ఆధారపడి ఎన్ని ఆర్గ్యుమెంట్స్ తీసుకోవాలి అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది అనమాట. తర్వాత మీరు బ్రాకెట్ క్లోజ్ చేసేసి ఫ్లవర్ బ్రాకెట్లో మనకు ఫంక్షన్కు సంబంధించినటువంటి ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ స్టేట్మెంట్స్ రాస్తామన్నమాట. దీన్ని ఫంక్షన్ డిఫైన్ చేయడానికి యూస్ చేసే సింటాక్స్. మీరు ఈ విధంగానే యూస్ చేయాలి. సింటాక్స్ వేరే రూపంలో యూస్ చేసినట్టయితే మీకు సింటాక్టికల్ ఎర్రర్ అనేది వస్తుందన్నమాట. మీకు ఒక ప్రోగ్రామ్ ద్వారా ఫంక్షన్ ఎలా యూస్ చేస్తారో తెలియజేస్తాను. చూడండి, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్కి ఒక ఎగ్జాంపుల్. ఫంక్షన్స్ విత్ ఆర్గ్యుమెంట్స్. ఎగ్జాంపుల్స్ అనేది ఈ ఎగ్జాంపుల్ నేను చూపిస్తున్నట్టు ఏదైతే ఉందో ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్ అంటారు. ఇక్కడ చూడండి, POWE అనేది ఒక ఫంక్షన్ నేమ్, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ నేమ్. అది కీవర్డ్, ఫంక్షన్ అనేది కీవర్డ్. ఆర్గ్యుమెంట్ లిస్ట్, X అనేది Y అనేది రెండు ఆర్గ్యుమెంట్స్. ఇక్కడ పేస్ట్ అనేది బిల్ట్ ఇన్ ఫంక్షన్. ఇది స్ట్రింగ్స్ని వేరియబుల్స్ని కలిపి మనకు అవుట్పుట్ రూపంలో ఇస్తుంది అనమాట. ఇవి ప్రింట్ అనేది అవుట్పుట్ స్టేట్మెంట్, పేస్ట్ అనేది బిల్ట్ ఇన్ ఫంక్షన్స్. వేరియబుల్ ఉన్న కాంటెంట్ని స్ట్రింగ్ని కలుపుతుంది పేస్ట్ అనే బిల్ట్ ఇన్ ఫంక్షన్. సో ఈ విధంగా మీరు ఫంక్షన్ని మీరు రాయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏదైతే ఫంక్షన్ నేమ్ POWE ఉందో ఇది యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ నేమ్, అంటే ప్రోగ్రామరు చూస్ చేసుకొని రాసే ఫంక్షన్ నేమ్ అనమాట. అసైన్మెంట్ ఆపరేటర్ రాయాలి, ఫంక్షన్ అనేది కీవర్డ్ రాయాలి. మనకు ప్రోగ్రాంలో అవసరాన్ని బట్టి ఎన్ని పారామీటర్స్ తీసుకోవాలో చూసుకొని ఆ పారామీటర్ లిస్ట్ ఇక్కడ రాసుకోవాలి. ఇది కామెంట్ స్టేట్మెంట్. ఇది యాష్తో స్టార్ట్ అయ్యేది కామెంట్ స్టేట్మెంట్ అంటాం. ఇది ప్రోగ్రామింగ్ ఎగ్జిక్యూషన్ పార్ట్లో ఇది పార్టిసిపేట్ చేయదు. ఫంక్షన్ టు ప్రింట్ X రైజ్ టు ది పవర్ ఆఫ్ Y అంటే X టు ది పవర్ ఆఫ్ Y వాల్యూ మనం డిస్ప్లే చేస్తున్నాం. రిజల్ట్ అనేది ఒక వేరియబుల్, అది అసైన్మెంట్ ఆపరేటర్. ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ అయిపోయిన తర్వాత వచ్చే వాల్యూ రిజల్ట్లో స్టోర్ అయి ఉంటుంది. మనము ఆ వచ్చిన రిజల్ట్ని డిస్ప్లే చేయడానికి ఈ విధంగా యూజ్ చేసాం. ప్రింట్ అనే అవుట్పుట్ స్టేట్మెంట్. X అంటే X వాల్యూ మీకు డిస్ప్లే అవుతుంది. రైజ్ టు ది పవర్ ఆఫ్ Y వాల్యూ డిస్ప్లే అవుతుంది. ఈజ్ డిస్ప్లే అవుతుంది. రిజల్ట్ అనే వేరియబుల్లో ఉన్నటువంటి కాంటెంట్ డిస్ప్లే అవుతుంది అనమాట. ఇది ఫంక్షన్
రాసే పద్ధతి ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో. ఇది ఎగ్జిక్యూట్ చేసినప్పుడు అవుట్పుట్ ఎలా వస్తుందో చూడండి. చూసారా, ఇది ఎగ్జిక్యూట్ చేశాను నేను. చేసినప్పుడు ఇక్కడ మనము ఫంక్షన్ని కాల్ చేయాలి. ఫంక్షన్ని కాల్ చేయడం అంటే ఫంక్షన్ నేమ్ రాసేసి ఆర్గ్యుమెంట్ లిస్ట్ ఇక్కడ మనం రాస్తాం అనమాట. POWE అనేది ఫంక్షన్ నేమ్ ఇక్కడ. తర్వాత 2, 3 అనే వాల్యూస్ని మనం పాస్ చేస్తున్నాం. అంటే ఎక్స్ వాల్యూ అనేది 2 అవుతుంది. తర్వాత y వాల్యూ అనేది y వాల్యూ అనేది 3 అవుతుంది అనమాట. అంటే 2, 3 వాల్యూస్ మనం పాస్ చేస్తున్నాం కాబట్టి x = 2 అవుతుంది, y = 3 అవుతుంది అనమాట. సో ఈ ఫంక్షన్ మనం కాల్ చేసాం కాబట్టి ఈ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్లో మనము x⁻y రాసాం, అంటే 2⁻3 రాసాం అనమాట. 2⁻3 అంటే మనకి ఎంత అవుతుంది, 2 × 2 × 2 అంటే 8 అనేది రిజల్ట్లో స్టోర్ అవుతుంది. సో ఇక్కడ ఈ స్టేట్మెంట్ రూపంలో ఉన్నది ఈ విధంగా మీకు అవుట్పుట్లో వస్తుంది. 2 raised to the power of 3 is 8 అనేది మీకు అవుట్పుట్ రూపంలో వస్తుంది. x వాల్యూ 2 కాబట్టి ఇక్కడ 2 వచ్చింది. raised to the power అన్నప్పుడు స్ట్రింగ్ కాబట్టి యాస్టీస్గా రాసేసింది ఇక్కడ అవుట్పుట్ స్టేట్మెంట్లో. y అనే వాల్యూలో వేరియబుల్లో ఉన్నటువంటి కాంటెంట్ డిస్ప్లే చేసింది ఇక్కడ 3 అనేది. తర్వాత ఈజ్ అనేది స్ట్రింగ్ కాబట్టి అది యాస్టీస్గా అవుట్పుట్లో వస్తుంది. రిజల్ట్లో ఈ రిజల్ట్ అనే వేరియబుల్లో 8 ఉంటుంది కాబట్టి ఆ 8 డిస్ప్లే అయింది. సో 2 raised to the power of 3 8 అనేది మీకు అవుట్పుట్ రూపంలో వచ్చింది అనమాట. ఇప్పుడు ఇంకో రకంగా నేను రెండవసారి కాల్ చేశాను. 4 and 5 వాల్యూస్తో కాల్ చేసినప్పుడు 4 raised to the power of 5 is 1024 అనేది మీకు అవుట్పుట్ రూపంలో వస్తుంది. సో ఇక్కడ నా ఏం వచ్చేసి x⁻y వాల్యూ డిస్ప్లే చేయాలి కాబట్టి నేను ఒక ఫంక్షన్ రాశాను. ఆ ఫంక్షన్ రాసిన తర్వాత ఫంక్షన్ని అవుట్పుట్ స్టేట్మెంట్లో కాల్ చేశాను. కొన్ని సందర్భాలలో మనము ఫంక్షన్ కాల్ చేయడాన్ని ప్రోగ్రాంలో కూడా రాయొచ్చు మనం. అది కూడా మీకు చూపిస్తాను ఎలా ఉంటుందో. నేను ఇక్కడ మీకు చూపిస్తున్నటువంటి ప్రోగ్రామ్ ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్ అనే ప్రోగ్రామ్కి ఎగ్జాంపుల్ అనమాట. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ ఎగ్జాంపుల్ ఫంక్షన్ విత్ నో ఆర్గ్యుమెంట్స్. ప్రీవియస్ ఎగ్జాంపుల్ మనం ఒక ఫంక్షన్ని 2 పారామీటర్లు పాస్ చేసి ఎలా రాయాలో చూసాం. ఇప్పుడు ఒక ఫంక్షన్ని క్రియేట్ చేస్తూ దాంట్లో పారామీటర్స్ లిస్ట్ లేకుండా, పారామీటర్స్ లేదా ఆర్గ్యుమెంట్ లిస్ట్ లేకుండా ఒక ప్రోగ్రామ్ని, ఒక ఫంక్షన్ని మనం ఇప్పుడు ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో రాద్దాం. చూడండి, ఇక్కడ POWERR అనేది నేను చూస్ చేసుకున్నటువంటి ఫంక్షన్ నేము, అసైన్మెంట్ ఆపరేటరు, ఫంక్షన్. ఇక్కడ పారామీటర్ లిస్ట్ ఏమి ఇవ్వలేదు. ఈ ఫంక్షన్ యొక్క స్టేట్మెంట్స్ ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడికి ఎండ్ అయిపోయాయి. ఈ ఫంక్షన్ స్టేట్మెంట్లో నేను ఒక ఫర్ లూప్ రాశాను. ఫర్ లూప్లో ఒక ప్రింట్ స్టేట్మెంట్, ఒకటే స్టేట్మెంట్ నేను రాశాను. నాకు కావాల్సిన స్టేట్మెంట్ ఒకటే కాబట్టి ఒకటే రాశాను. ఈ ప్రోగ్రాము లేదా ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు నేను ఒక నెంబర్ యొక్క స్క్వేర్ వాల్యూ ప్రింట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ చూడండి, I ఎక్స్పోనెంట్ సింబల్ 2 అంటే I⁻2 వాల్యూ నేను ప్రింట్ చేస్తున్నాను అని దీని యొక్క ఈ స్టేట్మెంట్ యొక్క అర్థం అనమాట. సో ఇక్కడ చూడండి, ఈ ఫంక్షన్ నేను రాసిన తర్వాత ఎగ్జిక్యూట్ చేసినప్పుడు అవుట్పుట్లో నేను ఫంక్షన్ కాల్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫంక్షన్ కాల్ చేసినప్పుడే మీకు ఈ ఫంక్షన్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇక్కడ POWERR అనే ఫంక్షన్ నేను కాల్ చేశాను. అంటే అవుట్పుట్లో నేను అది రాసేసి ఫంక్షన్ రాసేసి ఎంటర్కి ప్రెస్ చేసినప్పుడు కంట్రోల్ అనేది ఇక్కడికి వెళ్తుంది. ఇక్కడికి వెళ్ళేసి ఈ ఫంక్షన్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇక్కడ చూడండి, I in 1 to 6 ఇది ఒక వెక్టార్ అని చెప్పుకోవచ్చు మనం, లేదా ఇది ఒక సిరీస్ ఆఫ్ నెంబర్స్ 1 నుంచి 6 వరకు. I వాల్యూ 1 అయినప్పుడు ఈ ఫర్ లూప్లో ఉండే స్టేట్మెంట్స్ అని ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇక్కడ మనం ఒకటే స్టేట్మెంట్ ఉంది కాబట్టి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. తర్వాత మళ్ళీ I వాల్యూ 2 అవుతుంది, ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. I వాల్యూ 3 అవుతుంది, ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇలా మొత్తం ఈ సిరీస్లో ఉన్న నెంబర్స్ ఎన్ని ఉన్నాయో అన్నిసార్లు ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సిరీస్లో మనకు 1 నుంచి 6 వరకు ఉన్నాయి కాబట్టి 6 సార్లు ఈ స్టేట్మెంట్ మీకు ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి, ఇక్కడ ఎలా వచ్చింది అవుట్పుట్, 1 raised to the power 2 -1 అని వచ్చింది. చూడండి, ఇక్కడ I వాల్యూ 1 అయినప్పుడు ఇక్కడ మనము డిస్ప్లే చేసేటప్పుడు I వాల్యూ 1 ఇక్కడ డిస్ప్లే అవుతుంది. raised to the power అనేది మనము డబుల్ కోట్స్లో రాసాం కాబట్టి ఇది ఒక స్ట్రింగ్ అంటారు. ఈ స్ట్రింగ్ యాస్టీస్గా మనకు అవుట్పుట్ స్టేట్మెంట్లో అపియర్ అవుతుంది. సో 1 ఇక్కడ వచ్చింది, raised to the power అని వచ్చింది ఇక్కడ. తర్వాత 2 కాన్స్టెంట్ ఉంది కాబట్టి ఆ కాన్స్టెంట్ మనం యాస్టీస్గా డిస్ప్లే చేస్తున్నాం, 2 వచ్చేసింది ఇక్కడ. తర్వాత ఈ ఐఫన్ స్ట్రింగ్ కాబట్టి డబుల్ కోట్స్లో పెట్టాము, ఇక్కడ ఐఫన్ డిస్ప్లే అయింది. ఇక్కడ I⁻2 అంటే 1⁻2 అంటే 1 × 1 మీకు 1 అనేది వస్తుంది కాబట్టి 1 అనేది మీకు డిస్ప్లే అయింది.
అలాగే 2 అయినప్పుడు 2 రైజ్ టు ది పవర్ ఆఫ్ 2 అంటే 2 స్క్వేర్ అంటే 2 to the 4 అనేది మీకు డిస్ప్లే అయింది. అలాగే 3 స్క్వేర్ వాల్యూ డిస్ప్లే అయింది. ఇక్కడ 4 స్క్వేర్ వాల్యూ, 5 స్క్వేర్ వాల్యూ, 6 స్క్వేర్ వాల్యూ 36 డిస్ప్లే అయింది. ఇది అవుట్పుట్ స్టేట్మెంట్ అంటారు. సో ఈ విధంగా మనము ఒక ఫంక్షన్ని పారామీటర్ లేకుండా కూడా మనము ఎగ్జిక్యూట్ చేయొచ్చు, రాయొచ్చు. ఇది చిన్న ఎగ్జాంపుల్ మీకు. ఇప్పుడు మనం ఒక ఫంక్షన్ని కాల్ చేసే విధానం బై పొజిషన్ ద్వారా, బై నేమ్ ద్వారా ఉండే ఒక రకమైనటువంటి ఫంక్షన్ని కూడా మనం చూద్దాం. ఇక్కడ చూడండి, ఒక ఫంక్షన్ని నేను ఇక్కడ క్రియేట్ చేశాను. ఈ ఫంక్షన్ పేరు వచ్చేసి EXPEVAL అంటే ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేషన్కి షార్ట్ ఫామ్ కింద ఈ నేమ్ నేను చూస్ చేసుకున్నాను. అసైన్మెంట్ ఆపరేటర్, ఫంక్షన్, 3 ఆర్గ్యుమెంట్స్, పారామీటర్ లిస్టు 3 తీసుకున్నాను ఇక్కడ ABC అనేది. ఈ ఫంక్షన్ నేమ్స్ వచ్చేసి ఇక్కడ ఈ ఫ్లోర్ బ్రాకెట్ స్టార్ట్ అయ్యి ఈ ఫ్లోర్ బ్రాకెట్ ఎండ్ వరకు ఉన్నటువంటి మొత్తం కూడా ఫంక్షన్ EXPEVAL అనే ఫంక్షన్ యొక్క స్టేట్మెంట్స్ అనమాట. ఇక్కడ నేను ఈ ఫంక్షన్ నేను 2 స్టేట్మెంట్స్ రాశాను. ఈ 2 స్టేట్మెంట్ మాత్రమే నాకు యూజ్ అవుతాయి. నా టాస్క్ వచ్చేసి ఈ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ అయిపోయి ఆ రిజల్ట్, ఆ వచ్చిన వాల్యూని నేను రిజల్ట్ అనే వేరియబుల్లో పెట్టేసి దాన్ని ప్రింట్ చేయాలి. అది నా టాస్క్. ఈ టాస్క్ను నేను ఎవాల్యుయేట్ చేయడానికి, ఈ టాస్క్ నేను పర్ఫామ్ చేయడానికి ఈ ఫంక్షన్ నేను రాశాను అనమాట. ఇక్కడ చూడండి, ఈ ఫంక్షన్ కాల్ చేసే విధానం ఎలా ఉందో. ఫంక్షన్ నేమ్ రాసేసి ఇక్కడ పారామీటర్ లిస్ట్ నేను పాస్ చేశాను. ఎలా పాస్ చేశాను చూడండి, ఇక్కడ నెంబర్స్ 5 to 10 ఏవైతే నెంబర్స్ ఉన్నాయో అది బై పొజిషన్ ద్వారా మీకు వాల్యూస్ పాస్ అవుతాయి. అంటే ఎక్కడైతే మొదటి పొజిషన్లో 5 ఉందో ఆ 5 అనేది ఫంక్షన్లో రాసిన పారామీటర్ లిస్ట్లో మొదటి పారామీటర్ నేమ్ ఏదైతే ఉందో దానికి అసైన్ అవుతుంది అనమాట. అంటే A = 5 అవుతుంది. అలాగే B అనేది నెక్స్ట్ ఉంది కాబట్టి రెండవది నెంబర్ 2 ఉంది కాబట్టి B = 2 అవుతుంది అనమాట. అలాగే C = 10 అవుతుంది అనమాట. అంటే ఈ పొజిషన్లో ఏవైతే వాల్యూస్ ఉన్నాయో అవే పొజిషన్లో ఉన్నటువంటి ఫంక్షన్లో మనం డిక్లేర్ చేసిన పారామీటర్స్కి అసైన్ అవుతాయి అని అర్థం. మనం దాన్ని కాలింగ్ ఫంక్షన్ బై పొజిషన్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. ఏ పొజిషన్లో అయితే మనము వాల్యూస్ రాసేసి కాల్ చేస్తామో ఫంక్షన్ని, అదే పొజిషన్ ఉన్నటువంటి వేరియబుల్స్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఆ వాల్యూస్ అసైన్ అవుతాయి అని అర్థం. అంటే ఈ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు EXPEVAL అనే ఫంక్షన్ నేను కాల్ చేసినప్పుడు ఈ A వాల్యూ వచ్చేసి 5 అవుతుంది, B వాల్యూ వచ్చేసి 2 అవుతుంది, అలాగే C వాల్యూ వచ్చేసి 10 అవుతుంది అనమాట. ఈ ఫంక్షన్ మనం కాల్ చేస్తున్నాం కాబట్టి ఈ ఫంక్షనల్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇక్కడ A+B*C ఉంది చూసారా, A+B*C ఉంది. ఇక్కడ ముందుగా B*C ఎవాల్యుయేట్ అవుతుంది. B వాల్యూ వచ్చేసి 2, C వాల్యూ వచ్చేసి 10. సో B*10 అంటే ఎంత అవుతుంది, 20 అవుతుంది. తర్వాత ఇక్కడ A వాల్యూ 5 కాబట్టి 20 + 5 25 అనేది మీకు ఈ ఎక్స్ప్రెషన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత, అంటే ఈ స్టేట్మెంట్ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ అనే షార్ట్ ఫామ్ రాసినటువంటి ఫంక్షన్ స్టేట్మెంట్స్ మనం కాల్ చేసాం కాబట్టి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు మీకు వచ్చే వాల్యూ 25 ఉంటుందన్నమాట. సో ఇది అవుట్పుట్ మీకు వచ్చేది ప్రోగ్రామ్ ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేసినట్టయితే మీరు. అలాగే రెండోసారి చూడండి ఫంక్షన్ ఎలా కాల్ చేసాము. ఫంక్షన్ బై నేమ్స్, ఆర్గ్యుమెంట్స్ నేమ్స్ యూజ్ చేస్తూ మనము ఫంక్షన్లో వాల్యూస్ కాల్ చేసాం, వాల్యూస్ పెట్టేసి ఆ ఫంక్షన్ని కాల్ చేసాం. ఇక్కడ చూడండి C = 5, A = 6, B = 7. బై నేమ్స్ ద్వారా మనము వాల్యూస్ అసైన్ చేసేసి పాస్ చేస్తున్నాం. ఇలా చేసేటప్పుడు మనము ఈ ఆర్డర్లో ఏవైతే ABC రాసామో ఈ ఫంక్షనల్ స్టేట్మెంట్లో ఫంక్షన్ పారామీటర్ లిస్ట్ అదే ఆర్డర్లో ఉండాల్సిన అవసరం లేదు, లేదా ఉండవచ్చు. ఖచ్చితంగా మనం ఉండాలని మాత్రం లేదు. సో ఇక్కడ చూడండి C = 5 పెట్టాను, A = 6 పెట్టాను, B = 7 పెట్టాను. ఇక్కడ C అనేది ఇక్కడ ఆర్గ్యుమెంట్లో మీకు ఈ ఆర్గ్యుమెంట్ లిస్ట్ చూస్తుంటే చివరిలో ఉంది, ఇక్కడ నేను ముందుగా పెట్టాను. అయినా సరే ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, కరెక్ట్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎందుకంటే మనము బై నేమ్ ద్వారా వాల్యూస్ని పాస్ చేస్తున్నాం. C = 5 అన్నప్పుడు ఈ 5 అనేది C = 5 మాత్రమే అవుతుంది. A = 6 అన్నప్పుడు ఈ వాల్యూ 6 అవుతుంది. B = 7 అన్నప్పుడు B వాల్యూ 7 అవుతుంది అనమాట. అప్పుడు ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు మీకు వచ్చే వాల్యూ 41 ఉంటుంది. ఎందుకంటే B*C అనేది 5 × 7 అనేది 35 అవుతుంది. ఏ వాల్యూ 6 కాబట్టి 35 + 6 41 అవుతుంది అనమాట. ఇది కాల్ చేసే విధానం. సో ఈ ఎగ్జాంపుల్లో మనము 2 రకాలుగా కాల్ చేసే విధానాన్ని చూసాం. ఇప్పుడు మనము ఫంక్షన్ని
ఇంకొక రకంగా కాల్ చేసే విధానాన్ని చూద్దాం. చూడండి, ఇంతకుముందు ఎగ్జాంపుల్ తీసుకున్న విధంగా ఒక ఫంక్షన్ ఇక్కడ నేను రాశాను. EXPEVAL అనేది ఒక ఫంక్షన్ నేము, నేను చూస్ చేసుకున్న నేము. ఇది ఫంక్షన్ అనేది కీవర్డ్, ఇది అసైన్మెంట్ ఆపరేటర్. ఇక్కడ A=1, B=2, C=3 అనేవి ఏవైతే ఉన్నాయో వీటిని పారామీటర్ లిస్ట్ అంటాము, లేదా ఆర్గ్యుమెంట్ లిస్ట్ అంటాము, లేదా ఆర్గ్యుమెంట్స్ అంటాము. ఇక్కడ నేను 3 ఆర్గ్యుమెంట్స్ యూజ్ చేస్తున్నాను. 3లో వచ్చేసి ఏకి ఇనిషియల్ వాల్యూ 1 అసైన్ చేశాను, బికి ఇనిషియల్ వాల్యూ 2 అసైన్ చేశాను, వేరియబుల్ సికి ఇనిషియల్ వాల్యూ 3 అసైన్ చేశాను. చేసేసి ఈ EXPEVAL అనే ఫంక్షన్ యొక్క స్టేట్మెంట్స్ ఇక్కడ రాశాను. నేను ఇవి 2 స్టేట్మెంట్స్ ఇక్కడ రాశాను. సో ఇది నా టాస్క్. ఈ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ చేసేసి వచ్చిన వాల్యూను డిస్ప్లే చేయడం అనేది నా టాస్క్ అనమాట. దీన్ని ఫంక్షన్లో పెట్టాను నేను. ఇప్పుడు కాల్ చేసే విధానం ఎలా ఉందంటే, ఈ ఎగ్జాంపుల్లో కాలింగ్ ఏ ఫంక్షన్ విత్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్, అంటే డిఫాల్ట్గా మనం ఏదైతే వాల్యూస్ పెడతామో ఆర్గ్యుమెంట్స్కి లేదా పారామీటర్ లిస్ట్కి, అవే వాల్యూస్తో మనము ఫంక్షన్ని ఎగ్జిక్యూట్ చేయడం అనమాట. ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేసేసి రిజల్ట్ని డిస్ప్లే చేయడం, వచ్చిన అవుట్పుట్ వాల్యూని డిస్ప్లే చేయడం అనమాట. చూడండి, ఇక్కడ ఇది ఫంక్షన్ స్టేట్మెంట్. ఇక్కడ చూడండి, ఫంక్షన్ ఇక్కడ కాల్ చేశాను, ఫంక్షన్ని ఇక్కడ కూడా కాల్ చేశాను నేను. ఇక్కడ కాల్ చేసినప్పుడు ఎలాంటి పారామీటర్ లిస్ట్ కానీ, లేదా పారామీటర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ, పారామీటర్ సంబంధించిన వాల్యూస్ కానీ నేను ఏమీ రాయలేదు. దాని అర్థం ఏంటంటే, మనము ఫంక్షన్ క్రియేట్ చేసేటప్పుడే ఈ ఆర్గ్యుమెంట్ లిస్ట్కి ఏవైతే వాల్యూస్ ఇచ్చామో ఆ వాల్యూస్ తీసుకొని ఆ ఫంక్షన్ స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేయండి అని అర్థం. అంటే దీన్ని ఏమంటారంటే, ఒక ఫంక్షన్ని డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్తో కాల్ చేయడం అంటారు. అంటే ఇక్కడ మనం చూడండి, ఇక్కడ ఏమీ రాయలేదు అంటే, ఇక్కడ డిక్లేర్ చేసినటువంటి లేదా ఇక్కడ మనం అసైన్ చేసినటువంటి వాల్యూస్ ఏవైతే ఉన్నాయో పారామీటర్స్కి లేదా ఆర్గ్యుమెంట్స్కి, ఆ వాల్యూస్ మాత్రమే తీసుకొని ఈ ఫంక్షన్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతాయి అని అర్థం. అదే మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే, ఇది చూడండి, ఇక్కడ నేను ఫంక్షన్ కూడా కాల్ చేశాను, కానీ ఆర్గ్యుమెంట్స్కి వాల్యూస్ చేంజ్ చేశాను నేను ఇక్కడ. అంటే నేను ఒక ఫంక్షన్ని బై నేమ్స్ ఆర్గ్యుమెంట్ లిస్ట్ను బై నేమ్స్ ద్వారా నేను కాల్ చేస్తున్నాను ఇక్కడ. అంటే ఏకి వాల్యూ 6, బికి 7, సికి 5 ఇచ్చేసి నేను ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను. ఇలా కాల్ చేసినప్పుడు మనం ఇక్కడ ఈ ఫంక్షన్ స్టేట్మెంట్లో ఏవైతే వాల్యూస్ ఆర్గ్యుమెంట్ లిస్ట్కి అసైన్ చేసామో ఆ వాల్యూస్తో ఫంక్షన్ను ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఫంక్షన్ కాల్ అయిపోయి ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఇక్కడ ఎప్పుడైతే ఈ కాలింగ్ ఫంక్షన్ ఇక్కడైతే ఈ స్టేట్మెంట్కి వచ్చామో, ఇక్కడ మీకు డిఫాల్ట్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో, డిఫాల్ట్ వాల్యూస్ అంటే మనము ఫంక్షన్ని క్రియేట్ చేసేటప్పుడే పారామీటర్ లిస్ట్లో మనము పారామీటర్ లిస్ట్కి వాల్యూస్ ఇచ్చేస్తాం అనమాట, అసైన్ చేస్తాం అనమాట. వాటిని డిఫాల్ట్ వాల్యూస్ అంటారు. సో ఈ వాల్యూస్ ద్వారా మీకు ఈ ఫంక్షన్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఎప్పుడు ఈ ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు, ఈ విధంగా కాల్ చేసినప్పుడు, ఫంక్షన్ ఈ విధంగా కాల్ చేసినప్పుడు బై డిఫాల్ట్ ద్వారా వాల్యూస్ తీసుకొని ఈ ఫంక్షన్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతాయి. అదే మీరు కాల్ చేశారనుకోండి, ఈ టైప్లో మీరు కాల్ చేశారనుకోండి, అంటే బై నేమ్స్ ద్వారా ఆర్గ్యుమెంట్స్ నేమ్స్ చూసిస్తూ వాటికి కొన్ని వాల్యూస్ అసైన్ చేసి ఫంక్షన్ మీరు కాల్ చేసినప్పుడు ఏవైతే మీరు ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు వాల్యూస్ అసైన్ చేస్తారో ఆ వాల్యూస్ తీసుకొనే ఈ ఫంక్షన్ వాల్యూస్ మీకు ఎగ్జిక్యూట్ అవుతాయి. ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో మనం రాసామో EXPEVAL అనేది ఆ ఫంక్షన్ యొక్క స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయిపోయి మీకు అవుట్పుట్ వస్తుంది అనమాట. చూడండి, ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు, అంటే ఈ ఫంక్షన్ కాల్ జరిగినప్పుడు, ఈ విధంగా కాల్ జరిగినప్పుడు వచ్చే వాల్యూ, అవుట్పుట్ వాల్యూ 7 ఉంటుంది. ఎందుకంటే బి వాల్యూ వచ్చేసి 2, సి వాల్యూ వచ్చేసి 3 కాబట్టి 2 × 3 6 అవుతుంది. 6 + 1 7 అవుతుంది. ఆ 7 అనేది రిజల్ట్ అనే వేరియబుల్కి అసైన్ అవుతుంది. మనం ప్రింట్ అనే స్టేట్మెంట్ ద్వారా రిజల్ట్లో ఉండే కాంటెంట్ని మనం డిస్ప్లే చేస్తున్నాం కాబట్టి 7 అని మీకు అవుట్పుట్ వస్తుంది. ఎప్పుడైతే మీరు ఈ ఫంక్షన్ని ఈ విధంగా కాల్ చేశారో అప్పుడు మీకు బి వాల్యూ వచ్చేసి 7, సి వాల్యూ వచ్చేసి 5 మీకు అసైన్ అవుతుంది. బి ఇంటూ సి కాబట్టి 7 × 5 35 అవుతుంది. 35 + 6 వచ్చేసి 41 అవుతుంది. ఈ విధంగా మీకు 41 అనేది అవుట్పుట్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు మీకు చెప్పినటువంటి ఎగ్జాంపుల్ ఏంటంటే, కాలింగ్ ఏ ఫంక్షన్ విత్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్. ఒక ఫంక్షన్ని డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్తో, డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్కి ఇచ్చినటువంటి అసైన్మెంట్ చేసినటువంటి వాల్యూస్తో ఎలా కాల్ చేయాలి అనే దానికి ఉదాహరణ. ఇప్పుడు ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో రికర్సివ్ ఫంక్షన్ గురించి తెలుసుకుందాం. రికర్సివ్ ఫంక్షన్ అంటే ఏంటి? రికర్సివ్ ఫంక్షన్ అంటే
ఒక ఫంక్షన్ని దాని యొక్క ఫంక్షన్ స్టేట్మెంట్లో కాల్ చేయడాన్ని రికర్సివ్ ఫంక్షన్ అంటాం. ఉదాహరణకి ఇక్కడ చూడండి, నేను ఇక్కడ రాసినటువంటి ఈ ఫంక్షన్ని చూడండి. FACT1 అనేది ఫంక్షన్ నేమ్, నేను చూస్ చేసుకున్నటువంటి ఫంక్షన్ నేమ్ అంటే యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ నేమ్, అసైన్మెంట్ ఆపరేటర్, ఫంక్షన్ అంటే కీవర్డ్ ఎక్స్, ఇది పారామీటర్ లిస్ట్. అంటే నేను ఒకటే పారామీటర్ తీసుకున్నాను కాబట్టి ఎక్స్ అని పెట్టాను. నా టాస్క్ ఏంటంటే ఈ ఎక్స్ యొక్క ఫ్యాక్టోరియల్ వాల్యూను నేను డిస్ప్లే చేయాలి. అంటే ఎక్స్ వాల్యూ 4 అయిందనుకోండి, 4 × 3 × 2 × 1 వాల్యూ ఎంత అవుతుందో అది నేను డిస్ప్లే చేయాలి. ఎక్స్ వాల్యూ 5 అయిందనుకోండి, 5 × 4 × 3 × 2 × 1 ఆ వాల్యూ నేను డిస్ప్లే చేయాలి. అంటే ఒక నెంబర్ ఇస్తే ఆ నెంబర్కి ఒక ఫ్యాక్టోరియల్ వాల్యూని నేను డిస్ప్లే చేయాలి. అది నా టాస్క్. సో ఆ టాస్క్ చేయడానికి నేను యూజ్ చేసిన స్టేట్మెంట్ చూడండి ఇక్కడ. ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 రిటర్న్ 1. దీన్ని రిటర్న్ స్టేట్మెంట్ అంటాం. రిటర్న్ స్టేట్మెంట్ అంటే మనం ఏదైతే వాల్యూ రాసామో ఆ వాల్యూ అది రిటర్న్ చేసేస్తుంది అనమాట. అక్కడ రిటర్న్ చేసేసి అక్కడికి అది స్టేట్మెంట్ నుంచి బయటకు వచ్చేస్తుంది, లేదా ఒక బ్లాక్ నుంచి బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, ఎల్స్ రిటర్న్ దిస్ వన్, ఎక్స్ వాల్యూ, ఇక్కడ ఎక్స్ పారామీటర్ ఉంది, ఎక్స్ స్టార్ FACT1 అనేది FACT1 అనేది ఫంక్షన్ నేమ్, ఇక్కడ పారామీటర్ వచ్చేసి x-1. x-1 వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూ ఈ ఎక్స్కి పాస్ అయిపోయి మళ్ళీ ఫంక్షన్ స్టేట్మెంట్ మీకు కాల్ అవుతాయి. దీన్ని చూడండి, ఇక్కడ ఫంక్షన్ని కాల్ చేసాం. ఈ ఫంక్షన్కి సంబంధించింది FACT1 అనే ఫంక్షన్ సంబంధించి ఫంక్షన్ స్టేట్మెంట్ ఇక్కడికి స్టార్ట్ అయ్యి ఇక్కడికి ఎండ్ అయ్యాయి. ఈ ఫంక్షన్ స్టేట్మెంట్లో ఈ ఫంక్షన్ fact1 అనే ఫంక్షన్ స్టేట్మెంట్లో మనము fact1 అనేది మళ్ళీ కాల్ చేసాం. సో ఒక ఫంక్షన్లో అదే ఫంక్షన్ని కాల్ చేయడాన్ని రికర్సివ్ ఫంక్షన్ అంటారు. చూడండి, ఇప్పుడు నేను ఎలా ప్రింట్ చేస్తున్న వాల్యూస్, నేను అవుట్పుట్ వచ్చింది ఇక్కడ. అవుట్పుట్లో నేను ఫంక్షన్ని కాల్ చేశాను. ఇక్కడ FACT1 అనేది ఫంక్షన్ నేమ్, 4 అనేది పారామీటర్ లిస్ట్. ఈ వాల్యూని నేను ఎక్స్కి నేను పాస్ చేస్తున్నాను. అప్పుడు ఈ వాల్యూ 4 వెళ్ళేసి ఎక్స్కి అసైన్ అవుతుంది, x = 4 అవుతుంది. 4 అవుతుంది కాబట్టి ఈ ఫంక్షన్ fact1 అనే ఫంక్షన్ మనం కాల్ చేస్తాం కాబట్టి ఈ ఫంక్షన్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇఫ్ x = 0 రిటర్న్ 1 అన్నాం. x = 0 కాదు, x = 4 కాబట్టి x4 = 0 అనేది ఫాల్స్ అయిపోతుంది. ఇది కండిషనల్ స్టేట్మెంట్ కాబట్టి ఇది ఫాల్స్ అవుతుంది. ఇది ఫాల్స్ అయినప్పుడు మనకి ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎల్స్ పార్ట్లో 1 స్టేట్మెంట్ ఉంది కాబట్టి రిటర్న్ స్టేట్మెంట్ అది ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి, ఇక్కడ x స్టార్ fact1 x-1. సో x వాల్యూ వచ్చేసి 4 స్టార్ fact 4 - 1 3. అంటే x స్టార్ fact 4 - 1 అంటే fact 3 అవుతుంది అనమాట. fact 3 అన్నప్పుడు మళ్ళీ ఫంక్షన్ కాల్ అవుతుంది. ఫంక్షన్ వాల్యూ వచ్చేసి 3 అవుతుంది అనమాట. 3 అయినప్పుడు ఇక్కడ fact 3 అవుతుంది కాబట్టి ఫంక్షన్ని కాల్ చేయాలి కాబట్టి ఈ ఫంక్షన్ స్టేట్మెంట్ మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఇఫ్ x = 0, x = 0 అనేది కాదు, ఎందుకంటే x వాల్యూ 3 కాబట్టి ఇది ఈ కండిషన్ ఫాల్స్ అవుతుంది. కాల్సినప్పుడు ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అప్పుడు రిటర్న్ x స్టార్ fact x-1. ఇంతకుముందు మనకు 4 ఉండింది, మళ్ళీ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతాయి కాబట్టి x వాల్యూ 3 కాబట్టి 4 అలాగే ఉంటుంది. 4 స్టార్ 3 ఇంటూ fact 3 - 1 అంటే fact 2 అవుతుంది అనమాట. సో fact 2 అయినప్పుడు మీకు ఇక్కడ మళ్ళీ ఈ ఫంక్షన్ స్టేట్మెంట్ మీకు x వాల్యూ 2 అయినప్పుడు మీకు కాల్ అవుతాయి. చూడండి, ఇక్కడ x వాల్యూ 2 అనేది ఫాల్స్ కాబట్టి ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే x అంటే ముందుగా మనకు 4 ఉండింది, ఆ తర్వాత 3 ఉండింది, ఇప్పుడు x వాల్యూ 2 కాబట్టి 4 × 3 × 2 స్టార్ fact 2 - 1. 2 - 1 అంటే 1. అంటే 4 × 3 × 2 తర్వాత fact 1 అన్నప్పుడు మళ్ళీ ఇక్కడికి వెళ్తుంది. ఇక్కడికి వెళ్ళినప్పుడు 1తో ఇంకోసారి మీకు ఎగ్జిక్యూట్ అవుతాయి. సో x = 1 అనేది ఈ x = 0 అనేది కండిషన్ ఏదైతే ఉందో అది ఫాల్స్ అవుతుంది, ఎందుకంటే x వాల్యూ 1 కాబట్టి 1 = 0 అనేది ఫాల్స్ కాబట్టి ఇప్పుడు ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో రిటర్న్ 1 స్టార్ fact 1 - 1. 1 - 1 అంటే 0 అవుతుంది. సో x వాల్యూ 0 అవుతుంది. అంటే ఇంతకుముందుకు మనకు 4 ఉంది, 4 స్టార్ 3 స్టార్ 2 స్టార్ ఉంది. ఇప్పుడు 1 స్టార్ fact 0 అవుతుంది. fact 1 0 అనమాట. fact 1 0 అన్నప్పుడు మళ్ళీ ఫంక్షన్ x వాల్యూ 0తో అది మళ్ళీ మీకు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఇక్కడ చూడండి, fact 1 అన్నప్పుడు x వాల్యూ 0 అయింది. 0 = 0 అన్నప్పుడు ట్రూ అవుతుంది. ట్రూ అయినప్పుడు వాల్యూ 1 రిటర్న్ చేస్తుంది. సో fact 0 వాల్యూ వచ్చేసి 1. అంటే మీకు 4 × 3 × 2 × 1 × 1
ఆ వాల్యూస్ మొత్తాన్ని అది రిటర్న్ చేస్తుంది. ఈ కంప్లీట్ రిటర్న్ స్టేట్మెంట్ ద్వారా వాల్యూ రిటర్న్ అయిపోతుంది. అంటే మీకు 4 × 3 × 2 × 1 అనేది ఎంత అవుతుందంటే 24 అవుతుంది. ఆ 24 వాల్యూ మీకు రిటర్న్ అయిపోయి డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ చూడండి 24 వచ్చింది మీకు. సో ఇక్కడ ఫ్యాక్ట్ అనే ఫంక్షన్లో అదే ఫంక్షన్ని మనం కాల్ చేసాం కాబట్టి దీన్ని రికర్సివ్ ఫంక్షన్ అంటాం. ఇది రిటర్న్ స్టేట్మెంట్ యూస్ చేయడానికి కూడా ఒక ఉదాహరణ. చూడండి ఇక్కడ మొదటగా x=0 అయినప్పుడు రిటర్న్ 1 అన్నాం. అంటే x 0 అయినప్పుడు ఈ కండిషన్ ట్రూ అవుతుంది. ట్రూ అవుతుంది కాబట్టి 0 ట్రూ అవుతుంది కాబట్టి ఆ రిటర్న్ 1 వాల్యూ చేస్తాం. అంటే 1 అనేది మీకు రిటర్న్ అవుతుంది. అలాగే ఇక్కడ చూడండి ఈ మొత్తం ఎక్స్ప్రెషన్ వాల్యూడ్ అయిన తర్వాత వచ్చే వాల్యూ రిటర్న్ అవుతుంది అనమాట. రిటర్న్ అయిపోతుంది. ఆ రిటర్న్ అయిపోయిన తర్వాత మీకు వాల్యూని డిస్ప్లే చేస్తుంది. సో మనం ఇక్కడ ఈ వాల్యూ రిటర్న్ చేయమంటున్నాం కాబట్టి వాల్యూ డిస్ప్లే అవుతుంది ఇక్కడ మనకు. సో ఇక్కడ 24 అనేది డిస్ప్లే అయిపోయింది. సో దీన్ని మనము రికర్సివ్ ఫంక్షన్కి ఉదాహరణ చెప్పుకోవచ్చు. అలాగే రిటర్న్ స్టేట్మెంట్ కూడా ఉదాహరణ కింద చెప్పుకోవచ్చు. కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సంబంధించినటువంటి వీడియోస్ నా ఛానల్ ద్వారా మీకు చేరాలి అంటే మీరు GDR IT Tech Creations అనే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.